మై డియర్ మామ, చెప్పినట్టే మీకు రాజాసాబ్ సినిమా అప్డేట్ అయితే వచ్చింది కదా. మరి అప్డేట్ వస్తుందని చెప్పిన ఉండే మీరు మర్చిపోతే ఎట్లా మాయా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో మనకి రాజాసాబ్ నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది. సినిమా అయితే December 5th అయితే రిలీజ్ అయిపోతుంది. అరే దీని అమ్మ ఏందో ఈ మధ్యన ప్రభాస్ అన్న సినిమాని నా బర్త్డే మధ్యలోనే రిలీజ్ అవుతున్నాయి. ఎస్, December 12కే మన బర్త్డే అనమాట. లాస్ట్ టైం సలార్ కూడా అదే టైంకి రిలీజ్ అయింది. ఇప్పుడు రాజాసాబ్ కూడా December అని వస్తున్నది. ఏదో మన అట్లా కలిసిపోతుంది అనమాట. అండ్ ఇంకా దీని అమ్మ ఏమున్నదయ్యా, పోస్టర్ వచ్చేసి అండ్ మనకి June 16th అయితే టీజర్ అయితే వస్తుందని రాజాసాబ్ది. అక్కడ పోస్టర్ ఈజీగా మెన్షన్ చేసిరు. కానీ మీరు గమనించినట్టయితే డార్లింగ్ కట్అవుట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నది కదా, అంటే కొంచెం సన్నగా కనిపిస్తున్నాడు. ఎట్లా అంటే మన బుచ్చిగాడు సినిమా ఉంటుంది చూసిరా, అట్లా ఆ కట్అవుట్ లెక్క కనిపిస్తుంది అనమాట నాకైతే. అండ్ మన పోస్టర్లో గమనించాల్సింది ఏంటంటే ప్రభాస్ వెనకాల మొత్తం మనీ ఉందన్నమాట. సో మనీ కట్టాలు ఉన్నది అక్కడ. అండ్ మీరు అదే ప్రభాస్ చేతికి ఉన్న ఆ దారంకి ఏదైతే లాకెట్ ఉందో అది చూస్తే లక్ష్మీదేవత అనమాట. అంటే నాకు తెలిసి మేబీ ప్రభాస్ అన్న ఇందులో ఒక దొంగ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తుండొచ్చు. ఆ మనీ అంతా తీసుకెళ్ళి కోటలో పెట్టి దాపెట్టుకుంటుండొచ్చు. అట్లా డబ్బు దోచుకునే ప్రాసెస్లో కోటలోకి వెళ్ళడము, ఆ కోటలో దయ్యం ఉండడము, లేదంటే ఈ డబ్బునంతా తీసుకెళ్ళి కోటలో పెట్టేయడము, ఏదో ఒక సీన్ అయితే ఉన్నది అక్కడ. సో మీరు ఎక్కడ చూసినా కూడా అక్కడ చుట్టుపక్కల అంతా ఫైర్ ఉన్నది. అండ్ అక్కడ మన ప్రభాస్ని క్లియర్గా చూసినట్టయితే ఏదో సడన్గా చూసి సర్ప్రైజ్ అయితే అయిందనమాట. అండ్ మొత్తం ఫైర్ అంటుకుంటుంది వెనకాల నుంచి, అక్కడ ఉన్న మనీ కూడా అయితే కాలిపోతుంది అన్నట్టు ఆ పోస్టర్లో డీటెయిలింగ్ ఇచ్చిరు. మరి ఇంకేం కుక్ చేస్తారో సినిమా అనేది థియేటర్లోనే చూసి తెలుసుకుందాము, లేదంటే టీజర్ వచ్చినాక దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఇది డార్లింగ్స్ నేను గమనించింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు.